కాశీకి చాలా రకాల మనుషులు వస్తుంటారు. ఒకరు వాళ్ళకి చాలా నచ్చిన వాళ్ళని కోల్పోతే, మరొకరు వాళ్ళని వాళ్ళు కోల్పోయిన వాళ్ళు. ఐ ఫౌండ్ సంబడి ఇన్ బిట్వీన్ దట్ బాయ్ హూ యూస్ టు ఆల్వేస్ సిట్ సైలెంట్లీ నెక్స్ట్ టు అ టెంపుల్. ఒక రోజు వెళ్లి మాట్లాడాను, మీరెవరు, ఎక్కడి నుండి వచ్చారు. హి డిడ్ంట్ స్పీక్ ఎనీథింగ్. ఆఫ్టర్ 15-20 minutes ఆఫ్ సైలెన్స్ హీ టోల్డ్ మీ, ఐఎమ్ అ బాయ్ రేస్డ్ బై అ సింగిల్ మదర్. చిన్నప్పుడే మా నాన్నని కోల్పోయాను. మా అమ్మ చాలా కష్టపడి నన్ను పెంచింది. మా అమ్మకి మంచి లైఫ్ ఇవ్వాలని నేను చాలా కష్టపడి చదువుకున్నాను. అండ్ లాస్ట్ ఇయర్ షీ లెఫ్ట్ మీ. ఆవిడ అంత్యక్రియలు ఇక్కడే చేశాను. అండ్ అప్పటి నుంచి ఈ అంబిషన్, ఈ చదువుతో ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు. ఇక్కడికి వస్తే మా అమ్మకి దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుందని వచ్చాను. నౌ ఐ డోంట్ నో వాట్ టు టాక్. దెన్ ఐ టోల్డ్ హిమ్, అంత కష్టపడి పెంచారు కదా, ఆమె కష్టాన్ని వృధా చేయడం ఎందుకు? డెఫినెట్ గా నువ్వు మంచిగా ఏదో ఒకటి చేయాలి. యూ షుడ్ మేక్ హర్ ప్రౌడ్. షీఈస్ డెఫినెట్లీ లుకింగ్ ఓవర్ యూ. దెర్ వాజ్ అ మూమెంట్ ఆఫ్ సైలెన్స్ అండ్ ద బాయ్ స్టార్టెడ్ క్రైయింగ్ అండ్ దెన్ ఐ క్రైడ్. అన్నాడు, మా అమ్మే మిమ్మల్ని పంపించింది కావచ్చు, లేకపోతే మీరే మా అమ్మ కావచ్చు. డెఫినెట్ గా ఏదైనా బాగా చేస్తాను. దట్ ఈస్ వెన్ ఐ అండర్స్టూడ్. దేవుడు ఎక్కడో ఉండడు, మనలోనే ఉంటాడు. కొన్నిసార్లు మనకి వేరే వాళ్ళలో దేవుడు కనిపిస్తే, కొందరికి మనలో దేవుడు కనిపిస్తాడు. బట్ ఆల్ దట్ వీ హ్యావ్ టు డూ ఇస్ టు బీ కైండ్. I understood how powerful that is. And this moment is very close to my heart. ఎవరు ఏ బాధని మోస్తున్నారో మనకి తెలియదు. So let's be kind.